గండిపేట గండమ్మో నీకు దండం పెడతానిండమ్మా కట్టదాకా నిండు కళ్ళ మీద పడతా కడుపో నిండా నిండమ్మో గండిపేట గండమ్మో. రేపే చిత్రమ్మ పండుగ. ఇల్లు కడిగేసినాం, అన్నీ చదివినాం. చూడండి, పందినేసరికి నైట్ అయ్యింది. రేపటికి జాతరలకి మేకని కోస్తున్నాం. సో మేమైతే దావత్ గట్టి ఇస్తున్నాం అనమాట. అందుకే నైట్ రేపటికి కావాలి కదా పూరీలు బజ్జీలు అట్లా అని చెప్పేసి నైట్ 7-8 అవుతుంది పూరీలు చేస్తున్నాం. ఇంకా రెడీ కావాలి కదా, అందుకని చెప్పేసి టైంపాస్ అవుతుందండి. నైట్ అందరం మెహందీ పెట్టుకున్నాం. రమ్యకి అయితే నాకు మెహందీ వేస్తుంది. వీడియో తీస్తున్నావా వీడియో అని అంటున్నాను. మా డింపు అయితే మస్తు మాట్లాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, నేను ఇది చేస్తున్నా ఫ్రెండ్స్, అది చేస్తున్నా ఫ్రెండ్స్ అని చెప్తుంది. మార్నింగ్ అసలు ఎన్ని గంటలకు లేచారంటే 4కే అనుకుంటా, 4-4:30 అప్పుడు లేచి తొందరగా పని చేసుకోరు. కానీ నేనైతే 6కా ఏమో లేచేసరికి వంటలు వండుతుంది మా అత్తమ్మ. మార్నింగ్ బయట వీడియో తీసిన. మా నాయనమ్మ వచ్చేసి పళ్ళు తోముతుంది బయట. మేకనెట్ కట్టేసిన, ముగ్గులు వేసేసారు. ఇంకెట్లుంటుంది ఇంకా ఈరోజు జాతర అంటే ఇంకా ఆగమాగా ఉంటుంది, సందడి ఉంటుంది. సో నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి పన్నీర్ తెచ్చిర్రు. ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసిర్రు. ఆల్రెడీ రైస్ అయింది అనుకుంటా. మా డింపేమో ముందే పోతారు కదా, ప్లేస్ దొరకదు అనమాట చిత్తనమ్మ కాడ. చాలా మంది వస్తారు, ప్లేస్ అయితే అస్సలు ఉండదు. అందుకని నిన్ననే వెళ్ళి ఏమంటారు అక్కడ ప్లేస్ చూసుకొని వచ్చిర్రు. ఈరోజు పోయి మా అత్తమ్మ వాళ్ళు ముందే వెళ్ళారనమాట. మేమైతే మెల్లగా రెడీ అయ్యి 1-1:30కి అట్లా పోయినాం. మేము మెల్లగా పోతాం. ముందే పోయి ఏం చేస్తాం అక్కడ అత్తమ్మ వాళ్ళు అంటే బోనం అది చేసి, ఇంకా వంట ఏమంటారు ఇంకా కొన్ని మటన్ బోటి తలకాయ అన్నీ అక్కడ వండేసారు. ఇది మా గ్యాంగ్, మా ఫ్యామిలీ మొత్తం. రమ్యక్ అనమాట మా ఆడపడుచు. ఈ సైడ్ గ్యాంగ్ అంతా బాయ్స్ వాళ్ళు కూర్చొని సిట్టింగ్ వేసారు. ఇటు సైడ్ మొత్తం గర్ల్స్ అనమాట. ముచ్చట్లు పెట్టుకుంటారు, తింటారు. మస్తు టైంపాస్ అవుతుంది మా దాంట్లో. మా ఫ్యామిలీలో ఎవరి దాంట్లో పండగ అయినా కానీ చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఇక వీళ్ళు వస్తే అయితే వెళ్ళగొట్టిరు మా వాళ్ళు బ్యాండ్ కొడతారు కదా, మస్తు భయపడ్డారు అనమాట అందరూ. చెప్పేసి ఇంక వాళ్ళకి మనీ ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పి వెళ్ళగొట్టిరు. మరీ ఘోరంగా భయపడేశారు కదా వాళ్ళు అని చెప్పి. ఇదైతే టెంపుల్ ముందడ